హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరియర్ మేకర్స్. సిబిఎస్ఈ బోర్డులో నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టులు అయితే మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ పీజీ క్వాలిఫికేషను 1,00,000 రూపాయల జీతము, అసిస్టెంట్ సెక్రటరీ డిగ్రీ క్వాలిఫికేషను 1,00,000 రూపాయల జీతము, సూపరింటెండెంట్ డిగ్రీ 70,000 శాలరీ, అకౌంటెంట్స్ ఆఫీసరు డిగ్రీ 1,00,000 రూపాయల జీతము, జూనియర్ అసిస్టెంటు ఇంటర్మీడియట్ 45,000, జూనియర్ అకౌంటెంట్ ఇంటర్మీడియట్ 45,000. ఈ అవకాశాన్ని మీరందరూ పక్కా వినియోగించుకోండి. మన సొంత రాష్ట్రాల్లోనే పరీక్ష ఉంటుంది, జాబ్ కూడా సొంత రాష్ట్రాల్లో ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయట్లేదు. కాబట్టి ఇలాంటి సువర్ణ అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోవద్దు. బంపర్ నోటిఫికేషన్ అనే చెప్పుకోవాలి. ఇది ఈ సంవత్సరంలోనూ మన ఈ నోటిఫికేషన్కి ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మీ దగ్గర నుంచి ఒక లైక్ అయితే కోరుకుంటున్నాము. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి రావడం అయితే జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ అయితే వీళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా ఆఫ్ ఎగ్జామినేషన్ 2026 కోసం అయితే మీకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీంట్లో పోస్ట్ కోడ్ 1/25 అసిస్టెంట్ సెక్రటరీ, పే లెవెల్ 10, 1,00,000 రూపాయల శాలరీ వస్తుంది. ఏజ్ వచ్చేటప్పటికి 35 ఇయర్స్. ఇది అన్రిజర్వ్డ్కి అంటే ఓసీ వారికి 35 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంది. మరి ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 5 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉంది. వేకెన్సీ వచ్చేటప్పటికి ఎస్సీ వారికి 1, ఓబీసీ వారికి 3, ఈడబ్ల్యూఎస్ వారికి 1, అన్రిజర్వ్డ్కి 3, టోటల్ మనకి 8 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి కూడా వేకెన్సీ అయితే 1 ఉంది. మీకు అన్రిజర్వ్డ్ ఉంది కాబట్టి ఇక్కడ ఎస్టీకి లేదు కదా, మేము అప్లై చేయకూడదని డౌట్ అయితే ఉండట్లేదు. అన్రిజర్వ్డ్ ఉంటే మీరు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. నెక్స్ట్ వచ్చేటప్పటికి పోస్ట్ కోడ్ 2/25 అసిస్టెంట్ ప్రొఫెసరు, అసిస్టెంట్ డైరెక్టరు, అకాడమిక్, పే లెవెల్ 10, వీరు కూడా 1,00,000 రూపాయల శాలరీ అయితే వస్తుంది. మనకి ఏజ్ వచ్చి 30 ఇయర్స్. అన్రిజర్వ్డ్కి ఓసీ వారికి మనకి 3 ఇయర్స్, ఓబీసీ వారికి 5 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వారికి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి వచ్చి 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. టోటల్ మొత్తం 12 వేకెన్సీలు ఉన్నాయి. అన్ని క్యాస్ట్ల వారికి అయితే దీంట్లో వేకెన్సీలు ఉన్నాయి కూడా అందరూ అప్లై చేసుకోవచ్చు. తర్వాత 3/25 అసిస్టెంట్ ప్రొఫెసరు, అసిస్టెంట్ డైరెక్టర్ ట్రైనింగు, వీరికి పే లెవెల్ 10, వీరికి కూడా మనకి 1,00,000 రూపాయల శాలరీ అయితే వస్తుంది. వీరికి కూడా ఏజ్ వచ్చి 30 ఇయర్స్. టోటల్ 8 వేకెన్సీలు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ ఉంది కాబట్టి అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ ప్రొఫెసరు అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ స్కిల్ ఎడ్యుకేషను, దీనికి కూడా ఏజ్ వచ్చి 30 సంవత్సరాలు. అందరికీ ఏజ్ రిలాక్సేషన్ ముందర చెప్పిన పోస్టులకి అదే విధంగా ఉంటుంది. టోటల్ 7 వేకెన్సీలు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఉంది దీంట్లో సపరేట్గా వేకెన్సీ. తర్వాత వచ్చేటప్పటికి 5/25 అకౌంట్ ఆఫీసరు. అకౌంట్ ఆఫీసర్ వచ్చేటప్పటికి మనకి పే లెవెల్ 10, వీరికి కూడా మనకి 1,00,000 రూపాయల శాలరీ. వీరికి 35 ఇయర్స్ దాకా. అన్రిజర్వ్డ్కి 2 ఉన్నాయి. టోటల్ వేకెన్సీలు 2 ఉన్నాయి. సూపరింటెండెంట్కి పే లెవెల్ 6 అంటే 70,000తో శాలరీ వస్తుంది. ఏజ్ వచ్చి 30 సంవత్సరాలు. ఏజ్ రిలాక్సేషన్ అందరికీ ఉంటుంది. టోటల్ 27 వేకెన్సీలు ఉన్నాయి. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి కూడా ఒక వేకెన్సీ అయితే ఉంది. 7/25 పోస్ట్ కోడ్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసరు, పే లెవెల్ 6, వీరు కూడా 70,000 శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. మనకి ఏజ్ వచ్చి 30 సంవత్సరాలు. టోటల్ 9 వేకెన్సీలు ఉన్నాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి సపరేట్ వేకెన్సీ అయితే ఉంది, వీరైతే వినియోగించుకోండి. 8/25 జూనియర్ అకౌంటెంట్, పే లెవెల్ 2, 45,000 నుంచి శాలరీ అయితే మొదలవుతుంది. వీరికి ఏజ్ వచ్చేటప్పటికి 27 ఇయర్స్. అన్రిజర్వ్డ్. ఓబీసీ వారికి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ దీనికైతే ఉంటుంది. టోటల్ వేకెన్సీలు వచ్చి మనకి 16 వేకెన్సీలు అయితే ఉన్నాయి. దీంట్లో మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఒక వేకెన్సీ ఉంది. ఈ రెండింటికి కలిపి జూనియర్ అసిస్టెంట్కి
కలిపి మనకి 5 ఇయర్స్ ఎక్స్ సర్వీస్మెన్స్కి ఇవ్వడం జరిగింది. జూనియర్ అకౌంటెంట్ 9/25 టోటల్ 27 ఇయర్స్ దాకా మీరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేటప్పటికి అందరికీ సేమే రిలాక్సేషన్లో వచ్చేటప్పటికి టోటల్ 35 వేకెన్సీలు ఉన్నాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఒకటి ఉంది. టోటల్ మనకి ఎక్స్ సర్వీస్మెన్స్కి వచ్చి ఇక్కడ 5 వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగాయి. ఆన్లైన్ అప్లికేషన్ ఈ నెల మనకి 2వ తారీఖు మొదలవుతుంది. 22వ తారీఖు దాకా మనం అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ సబ్మిషన్ కూడా మనకి 22/12/2025 నాటికి రాత్రి 11:59 వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఫీజు కూడా 22/12/2025కి ఫీజు కూడా పేమెంట్ చేయవలసి ఉంటుంది. కింద అందరికీ ఏజ్ రిలాక్సేషన్ చెప్పడం జరిగింది కదా. ఎక్స్ సర్వీస్మెన్స్కి అయితే పోస్ట్ ఏకి అయితే 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఉమెన్స్ కూడా 10 ఇయర్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ బోర్డ్స్ రెగ్యులర్ ఎంప్లాయీస్కి నో బార్ ఎప్పుడు దాకైనా అప్లై చేసుకోవచ్చు. వారు ఎంత వయసు వచ్చినా కానీ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ ఏజ్ మనకి 22/12/2025 నాటికి మీకు ఏజ్ 30 సంవత్సరాలు 27 సంవత్సరాల పైన చెప్పిన కదా దానికి దాని విధంగా ఉండాలి. మనకి క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి అసిస్టెంట్ సెక్రటరీకి అయితే మనకి బ్యాచిలర్ డిగ్రీ చదివిన వారు ఏజ్ లిమిట్ 35 ఇయర్స్. తర్వాత మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందా అది అందరికీ అప్లై అవుతుంది. మనకి ఎగ్జామినేషన్ వచ్చేటికి ఎంసీక్యూ బేస్డ్ ప్రైమరీ స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. టైర్ 1 అయితే మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. టైర్ 2 వచ్చేటికి ఆబ్జెక్టివ్ టైపు అండ్ డిస్క్రిప్టివ్ టైపు రిటర్న్ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. దీంట్లో కూడా పాస్ అయిన వారిని దీనికి ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ డైరెక్టర్ అకాడమిక్ ట్రైనింగ్ స్కిల్ ఎడ్యుకేషన్కి ఎస్ఎస్టీఎల్ క్వాలిఫికేషన్ డిగ్రీ చదివి 55 మార్క్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. డిజరబుల్ అన్నారు. బీఈడి ఎంఈడి చేసిన వారు కూడా డిజరబుల్ అన్నారు. ఇవి ఉన్నా లేకపోయినా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చి 30 ఇయర్స్. వీరికి ఎగ్జామ్ 3 టైర్లు ఉండదు. టైర్ 1 వచ్చి ఎంసీక్యూ బేస్డ్ మన స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. పాస్ అయితే మిమ్మల్ని క్వాలిఫై అవ్వాలి దీంట్లో. సెకండ్ వచ్చేటప్పటికి మనకి ఆబ్జెక్టివ్ టైపు ఓఎంఆర్ బేస్డ్ డిస్క్రిప్టివ్ టైపు రిటర్న్ మెయిన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి టైర్ 3 వచ్చేటికి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. అకౌంటెంట్ ఆఫీసర్కి వచ్చి బ్యాచిలర్ డిగ్రీ చదివి దాంట్లో ఎకనామిక్స్, కామర్స్, అకౌంట్స్, ఫైనాన్స్, బిజినెస్ స్టడీస్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే బ్యాచిలర్ డిగ్రీ చదివిన వారు ఎస్ఏఎస్, జేఏఓ దాంట్లో అకౌంట్స్, ఆడిట్ సర్వీసు, డిపార్ట్మెంట్ ఆఫ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్లో వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన దాంట్లో కూడా కామర్స్, ఎకనామిక్స్, అకౌంట్స్, ఫైనాన్స్, బిజినెస్ స్టడీస్ ఉన్నవారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఎంబీఏ చదివిన వారు కూడా ఫైనాన్స్ చదివిన వాడు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే చార్టర్డ్ అకౌంట్ చదివిన వారు కూడా అకౌంట్ ఆఫీసర్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేటప్పటికి మనకి 35 ఇయర్స్ దాకా ఉంది అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కోసం. వీరికి కూడా 3 టైర్లు టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఉంటుంది. ఎంసీక్యూ టెస్ట్ ఉంటుంది. ఓన్లీ క్వాలిఫైయింగ్ బేస్డ్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైపు టైర్ 2 వచ్చేటికి ఓఎంఆర్ బేస్డ్ డిస్క్రిప్టివ్ టైపు రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత సూపరింటెండెంట్కి వచ్చేటప్పటికి బ్యాచిలర్ డిగ్రీ చదివి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఎంఎస్ ఆఫీసు, హ్యాండ్లింగ్ ఆఫ్ లార్జ్ డేటాబేస్, ఇంటర్నెట్ వీరికి హ్యాండ్లింగ్ వచ్చి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 30 ఇయర్స్. మనకి ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి ఎంసీక్యూ బేస్డ్ టెస్ట్ అయితే స్క్రీనింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత టైర్ 2 వచ్చేటప్పటికి ఆబ్జెక్టివ్ టైప్ ఓఎంఆర్ బేస్డ్ డిస్క్రిప్టివ్ టైపు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాంతో ఫలంగా వీరికి టైపింగ్ రావాలి. 30 words per minute ఇంగ్లీష్లో, తర్వాత 30 words per minute హిందీలో ఉన్నవారు కంప్యూటర్ మీద టైపింగ్ చేసి ఉండవలసింది. మీరు టైపింగ్ రాకపోయినా కానీ బెంగపడ అవసరం లేదు. మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేసినా కానీ టైర్ 1, టైర్ 2, టైర్ 3 కండక్ట్ చేసిన తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అప్పటికల్లా మీకు వచ్చేస్తుంది. తర్వాత జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసర్కి వచ్చి మాస్టర్ డిగ్రీ చదివి ఉండాలి. ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ చదివిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. వీరికి ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 30 ఇయర్స్ ఉంది. తర్వాత మనకి ఎగ్జామినేషన్ వీరికి 2 టైర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకటైతే ఎంసీక్యూ బేస్డ్ కండక్ట్ చేస్తారు స్క్రీనింగ్ టెస్ట్. తర్వాత ఆబ్జెక్టివ్ టైపు ఓఎంఆర్ బేస్డ్ డిస్క్రిప్టివ్ టైపు రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది.
జూనియర్ అకౌంటెంటు, ఇంటర్మీడియట్లో మనకి అకౌంటెన్సీ, బిజినెస్ స్టడీసు, ఎకనామిక్స్, కామర్సు, తర్వాత ఫైనాన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్, టాక్సేషన్, కాస్ట్ అకౌంటెన్స్ కోసం తెలిసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ మనకి కూడా రావాలి. 35 వర్డ్స్ ఫర్ ఇంగ్లీష్లో. టైపింగ్ రాకపోయినా బెంగ అవసరం లేదు. మీరు ఒక 2 నెలలు అయితే మీరు ఇది ప్రాక్టీస్ చేయగలుగుతారు. వీరి ఏజ్ వచ్చి 27 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్ పైన చెప్పిన విధంగానే అందరికీ ఒకటే ఉంటుంది. వీరికైతే 2 స్టేజ్లో ఉంటుంది. టైర్ 1, టైర్ 2. ఓఎంఆర్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ ఓఎంఆర్ బేస్డ్, డిస్క్రిప్టివ్ టైప్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత టైపింగ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత వచ్చేటప్పటికి జూనియర్ అసిస్టెంట్, మనకి ఇంటర్మీడియట్ చదివిన వారు దాంతో పరంగా టైప్ రైటింగ్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లోనూ, 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో కానీ మీకు వచ్చిన వారు అయి ఉండాలి. దీనికైతే భంగపడాల్సిన లేదు. మీకు 27 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు అన్రిజర్వ్డ్. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ పైన చెప్పాను కదా, అందరూ అలా అప్లై చేసుకోవచ్చు. ఎంసీక్యూ వచ్చేటప్పటికి ఫస్ట్ టైర్ 1 వచ్చేటి ఎంసీక్యూ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత 2 వచ్చేటట్టు డిస్క్రిప్టివ్ టైప్ రిటర్న్ మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. తర్వాత వచ్చి మనకి టైప్ రైటింగ్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫీజు విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఉమెన్స్కి వచ్చేటప్పటికి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఓన్లీ ప్రాసెసింగ్ ఫీజు గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులకి 250 రూపీస్ ఉంటుంది. మనకు అందరూ 250 చెల్లించవలసి ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్ పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. ఫర్ అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే మనకి గ్రూప్ ఏ, బీసీకి గ్రూప్ ఏకి వచ్చేటప్పటికి 1500 ప్లస్ ప్రాసెసింగ్ ఫీజు 250, 1750 రూపాయలు అయితే చెల్లించవలసి ఉంటుంది. గ్రూప్ బి వచ్చేటప్పటికి అప్లికేషన్ ఫీజు 800, ప్రాసెసింగ్ ఫీజు 250 రూపాయలు, 1050 రూపాయలు మనకు టోటల్ పేమెంట్ చేయవలసి ఉంటుంది. గ్రూప్ సికి వచ్చేటప్పటికి 800, 250, 1050 రూపాయలు పేమెంట్ చేయవలసి ఉంటుంది. అదే బోర్డు రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఎటువంటి ఫీజు అయితే చెల్లించిన అవసరం అయితే లేదు. పేమెంట్ అంతా ఆన్లైన్లో పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఈ రిసిప్ట్ అయితే మీరు దాన్ని ఫర్దర్ ఫ్యూచర్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చూపించవలసింది కాబట్టి దాన్ని ప్రింట్ తీసుకుని అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అసిస్టెంట్ సెక్రటరీకి అయితే ఎంసీక్యూ టెస్ట్ ఉంటుంది కదా, దాంట్లో ఇక్కడ 6 పార్ట్స్లో అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా వచ్చి 100 క్వశ్చన్స్. ఒక క్వశ్చన్కి వచ్చి మనకి 3 మార్క్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టైప్ 2 ఆబ్జెక్టివ్ టైపు, టైర్ 2కి ఆబ్జెక్టివ్ టైప్ ఓఎంఆర్ బేస్డ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ వచ్చేటప్పటికి ఇది కూడా మనకి 8 పార్ట్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ అయితే ఉంటుంది. డిస్క్రిప్టివ్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ అయితే ఉంటుంది. ఇది డ్యూరేషన్ మనకి 3 అవర్స్. ఇంటర్వ్యూకి అయితే టైర్ 2 క్వాలిఫై అయిన వాడికి ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. అసిస్టెంట్ ప్రొఫెసరు, అసిస్టెంట్ డైరెక్టర్ అకాడమిక్ ట్రైనింగ్ అండ్ స్కిల్ ఎడ్యుకేషన్ వారికి మనకి టైర్ 1, టైర్ 2 ఈ విధంగా టైర్ 3 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అకౌంట్ ఆఫీసర్కి అయితే ఇక్కడ టైర్ 1లో ఇక్కడ సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది, ఆ విధంగా కండక్ట్ చేయడం జరుగుతుంది. టైర్ 2 కూడా ఇక్కడ 4th పార్ట్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత సూపరింటెండెంట్కి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది, స్క్రీనింగ్ టెస్ట్ చేయడం జరిగింది. తర్వాత టైర్ 2 కూడా సేమ్ ఇదే విధంగా మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. జూనియర్ ట్రాన్స్లేట్ ఆఫీసర్ కూడా టైర్ 1, టైర్ 2కి ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయని ఇవ్వడం అయితే జరిగింది. జూనియర్ అకౌంటెంట్ కూడా సేమ్ అదే విధంగా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ని నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ని మీరు పూర్తిగా చదివి దీంట్లో ఏమేమి సిలబస్ ఉందో అంతా చదివి మీరు ఎగ్జామ్ అయితే పెట్టవలసి ఉంటుంది. ఆల్రెడీ క్వాలిఫికేషన్కి అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. క్వాలిఫికేషన్ ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడ పెట్టుకోవచ్చు. తెలంగాణ వారు అయితే హైదరాబాద్ పెట్టుకునే అవకాశం అయితే ఉంది. దీంట్లో అయితే తెలంగాణ వారికి అయితే లేదు, అందరూ ఆంధ్రప్రదేశ్లోనే పెట్టుకోవాల్సి ఉంటుంది. విజయవాడలో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదైతే మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఈ నోటిఫికేషను పూర్తి డీటెయిల్స్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. నేను ఆన్లైన్ అప్లికేషన్ కూడా మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి అందరూ దాన్ని అప్లై అయితే చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ అయితే చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి.
మొదటగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివిఎం కెరీర్ మేకర్స్. ఓకే, బాయ్.